ఏంటమ్మా ఇవిలా ఉన్నాయి మాడిపోయినట్టు? అవేంటంటే ఏంటేంటంటే అంత మాడిపోయినట్టు కనిపిస్తుంటే? ఒకసారి వినరా? చూడ్డానికి ఏదోలా ఉన్నాయి. టేస్ట్ బానే ఉంటాయి అంటావా? తింటేనే కదా తెలుస్తుంది బాగుందా లేదా అనేది. సరే నీకోసం ట్రై చేస్తా. ఇదేంటి ఇంత బాగుంది? డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఊరికనే అన్నారా ఏంటి? కొన్నిసార్లు మాత్రం అలానే చేయాలమ్మా. ఓకే, ఐ టేక్ మై వర్డ్ బ్యాక్. అది సరే గానీ ఇందాక నుంచి ఏదో చెప్తున్నావు కానీ నేను వినట్లేదు. ఏంటమ్మా అది? ఇందాక నుంచి నేను చెప్పేది వింటేగా. ఇందాకటి నుంచి మాడిపోయి అంటున్నావు. వీటిని చూసి నేను ఇది బ్లాక్ రైస్ తో చేశాను. అవునా? అవేం పట్టించుకోకు, ఏదో అనేసాను, బాగుందని పొట్లో వేసేసాను. అదే బాగోపోతే నువ్వు తింటావా ఏంటి? ఓకే సరే గానీ అమ్మా రెసిపీ చెప్పలేదు ఇంకా. నీ బదులు నేను చెప్పానా షార్ట్ అండ్ సింపుల్ గా? ఓకే, క్యారీ ఆన్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అసలు సున్నుపాకుంలో టేస్ట్ అయితే కొబ్బరే కదమ్మా. ఇట్స్ ప్యూర్లీ అ వన్ మ్యాన్ షో. కాదు, అన్ని కరెక్ట్గా వేయాలి. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బెల్లం పాకం పెట్టుకోవాలి. అలా బౌల్లోకి వేసుకుంటూ చూడాలి. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ చిన్న జెల్లీలా ఉంటుందో అప్పుడు దాంట్లోకి కడిగి ఆరపెట్టుకుని ఆడిచ్చిన బియ్యపిండి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఈ బ్లాక్ రైస్ లో చాలా ఎక్కువ బైండింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పెట్టుకున్న కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఉండలు చేసుకుని ఫ్రై చేసుకుంటే సునుపాకుంలో రెడీ. అమ్మా బాయ్ చెప్పే. సీ యూ, బాయ్.